హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బంగాళాదుంపల వేపుడు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ వేపుడు రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బంగాళాదుంపల వేపుడు రసం, సాంబార్, పప్పు ఇవి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ వేపుడుని ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఈ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ బంగాళాదుంపల వేపుడు కోసం ఫస్ట్ 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి. అలా వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత ఈ బంగాళాదుంపల్ని తీసేసి వాటర్ అన్నీ వడకట్టేసుకుందాం. వీటిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం, డ్రై అయిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం. కారం అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒక 8 నుంచి 10 వరకు వేసుకున్నాను. దీనిని ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకోండి. దీనిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. దీంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడకట్టి పెట్టుకున్నాం కదా బంగాళాదుంపలు, అవి వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళాదుంపలు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, బంగాళాదుంపలు క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అదే ఆయిల్లో పోపు గింజలు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. పోపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కచ్చాపచ్చిగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి దీన్ని వేసుకుంటున్నాను. ఆనియన్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసేసుకుందాం. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్. మనం ఆల్రెడీ కారం చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇదంతా బంగాళాదుంపలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బంగాళాదుంపల ఫ్రైని మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ బంగాళాదుంపల ఫ్రై వీడియో మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.